హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ ఇంట వెలుగులను నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ జగన్ గారి గురించి కానీ కూటమి పార్టీలు పదే పదే చెప్పేటువంటి మాట ఏంటి? ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, కూటమి మళ్ళీ అధికారంలో రాకుండా ఉండేందుకు కుట్రలు చేస్తూ ఉన్నారు, మేము మంచి పనులు చేస్తూ ఉంటే అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారు. కూటమి పైన కుట్రలు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడు. ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో, ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారో అవే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోతూ ఉన్నది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రజలందరూ కూడా కోడెయ్యి కూస్తున్నారనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకు ఆ చర్చ అంటే, మొన్న జగన్ గారి బర్త్డే సందర్భంగా కోడిని కోస్తే కేసు పెట్టారు, పొట్టేని బలిచ్చారని కేసు పెట్టారు, కేక్ కట్ చేస్తే కేసు పెట్టారు. అండ్ అదేవిధంగా జగన్ గారు ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ చేస్తే అన్నీ తప్పులే. ఇప్పుడు మాత్రం సంక్రాంతి పండుగకు ఈ కోడి పందాలు కానీ అండ్ అదేవిధంగా ఈ ప్యాకెట్ శిబిరాలు కానీ మద్యం అధిక ధరలకు అమ్మడాలు కానీ ఇట్లా ఏది చేసినా కూడా అద్భుతం. కలకలలాడుతున్న ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండగ, ప్రతి ఇంట పండగ అని వాళ్ళ పత్రికలు రాతలు రాస్తూ ఉంటే ప్రజలు చీదరించుకుంటున్నారు. సిగ్గు శరం ఏమైనా ఉందా మనకు? అప్పుడేం రాస్తాము, ఇప్పుడేం చేస్తూ ఉన్నాం, అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో కనీసం మీకు తెలుస్తూ ఉందా అని చెప్పి మరి కోడి కూస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. జగన్ గారి బర్త్డే సందర్భంగా కోడి కోసారని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడారు, నారా లోకేష్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు అసలు చాలా మాట అతగాడు ఇతగాడు పట్టుమని 2-3 రోజులు కూడా కాలేదు. కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల పందాలు, మరి ఇప్పుడు జంతువుల ప్రాణాలే కదా అది కూడా. మరి ఇప్పుడు ఎట్లా కోస్తారు, జీవహింస ఎట్లా చేస్తారు? మరి అదే ప్రశ్న ప్రజలు వేస్తూ ఉన్నారు. అదేంది మేడం, మొన్న బర్త్డేకి కోస్తే తప్పంటిమి, మరి ఇప్పుడు ఎట్లా? సమయంలో ఒక వ్యక్తి బర్త్డే జరుపుకోకుండా తప్పని మాట్లాడినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల పందాలు జరుగుతూ ఉన్నాయి కదా. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లకు 10 లక్షల రూపాయలంట వాళ్ళు ఏమనకుండా ఉండేందుకు. ఎమ్మెల్యేల ఫోన్లు, మంత్రుల ఫోన్లు టచ్ చేయకూడదు, వెళ్ళకూడదు అని చెప్పి అక్కడ ఆ కోళ్ల పందాల దగ్గర ఆ ఏర్పాట్లు చేసి అద్భుతమైన ఏర్పాట్లు అని చెప్పి వాళ్ళ పత్రికలు రాస్తాయి. మళ్ళీ ఆ పక్కన మళ్ళీ మినీ వైన్ షాపులు, ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చూపిస్తాం మీకు. కొంతమంది ఏమంటారు, ఇప్పుడు అప్పుడు తిట్టినటువంటి మూర్ఖులు ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఇది కామన్, ఇది సంక్రాంతి పండుగ అంటే ఇవన్నీ మందు తాగడాలు, ప్యాకెట్ ఆడాలు, కోళ్ళ పందాలు ఇవన్నీ కామను అని మాట్లాడతారు. ఒక్కసారి ఆ వీడియోలు చూడండి. ఇక్కడ చూడండి, కూటమి నాయకులు అధికారికంగా మరి హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు ఇప్పుడు కనిపించింది కదా. మీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ కోళ్ల పందాలు 2 కోళ్లను పట్టుకొని ఇక్కడ మరి బరిలో దింపారు కదా. ఇది జీవహింస కాదా? వీళ్ళ మీద కేసులు ఉండవా? అఫీషియల్గా కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ. అయినా నడిపిస్తున్నాం, ఇదైతే తప్పు కాదు. ఇంకా చూపిస్తా. దీనేమంటారు, ఇది జీవహింస కాదా? ఇప్పుడు కనిపించట్లేదా? మరి హోమ్ మినిస్టర్ గారికి కనపడుతుంది. కనపడినా కూడా మనం వాడి గురించి మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఏదైనా జరిగితేనే దాన్ని మనం పెద్దగా హైలైట్ చేసి తప్పుదో పట్టిస్తాం. అప్పుడు మనకు అన్నీ గుర్తుకొస్తాయి, జీవహింస అవన్నీ కూడా. చూడండి, మినీ వైన్ షాప్స్ ఏదైతే కోళ్ల పందాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతంలో ఇక్కడ మద్యం కొనుగోలు చేసి అక్కడ వెళ్ళి కూర్చొని తాగుతూ ఆ కోళ్ల పందాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఎంత అద్భుతంగా చేస్తూ ఉన్నారో చూడండి. ఇవన్నీ తప్పు కాదు, వీళ్ళ దృష్టిలో అద్భుతాలు. పండుగ వాతావరణం నెలకొందంట. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇంకో దరిద్రం ఏంటంటే, పాపం ప్రజలకు ఈ పండుగ సందర్భంగా కూటమి ఒక కానుక కూడా ఇచ్చింది. ప్రతి మద్యం బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. అఫీషియల్గా 10 రూపాయలు అయితే మరికొన్ని చోట్ల అనఫీషియల్గా 2 3 వసూలు చేస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ కానుక. ఇవన్నీ కళ్ళకు కనపడవా? ఇది తప్పు కాదా? జగన్మోహన్ రెడ్డికి ఆ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారని చెప్పి, కోడిని కోసినారని చెప్పి రోడ్డు పైన తిప్పినారు. దారుణం ఏంటంటే, రోడ్డు పైన ఏదో పెద్ద నేరం చేసినట్టుగా రోడ్లపైన నడిపించుకుంటూ తీసుకుపోయినారు. చూడండి, మంచిగా డ్రమ్ముల్లో పెట్టుకొని ఇక మంచిగా అమ్ముతా ఉన్నారడ.
మేనిఫెస్టో, కూటమికు మేనిఫెస్టో ఉంటుంది కదా, ఆ మేనిఫెస్టోని తగలబెడతా ఉన్నారు భోగి పండుగ సందర్భంగా. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా జరుగుతూ ఉందంటే నేను రాష్ట్ర 175 నియోజకవర్గాలు జరుగుతుందని నేను చెప్పాను, కానీ కొంతమంది ఒక్క వీడియో పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పి అబద్ధపు ఫేక్ న్యూస్లు అని చెప్పి అంటారు. కవరింగ్ అన్నమాట. అంటే వీళ్ళు చూసేది ఏంటంటే వాళ్ళ మీడియాలు ఉంటాయి కదా, వాళ్ళ వర్గం మీడియా మాత్రమే చూస్తారు. చూసి ఇంకా వాళ్ళ దాంట్లో ఎందుకు ఇస్తారు ఇవన్నీ? ఎక్కడైనా ఇట్లాంటివి జరిగితే ఇస్తారా? చూపిస్తారా? ఏమన్నా చూపించారు కదా. కళ్ళు తెరిచి వాస్తవ పరిస్థితులు ఏంటనేది నిజాలు చెప్పే కొన్ని సోషల్ మీడియా వేదికకి కానీ ఇంకా వేరు వేరు ఛానల్స్లో చూస్తే తెలుస్తుంది వాస్తవ పరిస్థితులు ఏంటనేది. అది తెలుసుకోకుండా ఇక్కడ ఏడుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏడుంది అని చెప్పి అబద్ధపు ప్రచారాలని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఇది వాళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి. రాయచోటిలో ఆ జిల్లాలో ఇది చేశారు కదా, జిల్లా కేంద్రాన్ని, అక్కడ ఆ జీవో పత్రాలను తీసుకొచ్చి ఆ భోగి మంటలు వేసి కాల్ చేసినారు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించడం లేదు అనడానికి లేదు. ఇక్కడ పీపీపీ మెడికల్ కాలేజ్ దానికి సంబంధించింది కదా, వాటికి సంబంధించి కూడా వ్యతిరేకిస్తూ వాటికి సంబంధించి కూడా భోగి మంటలు ఆ పత్రాలు వేసి కాల్ చేస్తూ ఉన్నారు. మరి 1 కోటికి పైగా సంతకాలు పెట్టారు కదా, ప్రజల యొక్క అభిప్రాయమే కదా, దాన్ని కాదనడానికి ఉందా? ప్రజల మద్దతుతోనే, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వైసీపీ పార్టీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. సో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఈ విషయంలో అనడానికి టెండర్లు కూడా ఎవరు రాలేదు. ఎవరైనా వచ్చారా? లేదు కదా. దాన్ని ఏమంటారు? సక్సెస్ అంటారు. ప్రజల అభిప్రాయానికి ఆ టెండర్లు వేసేవారు కూడా తల వంచారు అని అంటారు దాన్ని. ఓకే, ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి మనం. గతంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కానీ, మద్యం పైన ధరలు పెంచడానికి సంబంధించి కానీ జగన్ పైన ఎంత ఏడ్చాడో ఇప్పుడు ఒకసారి చూడండి ఆయన వీడియో. అన్నిటికంటే చాలా బాధ కలిగిస్తుంది నాకు ఈ మధ్యన. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని చెప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు గొంతు చించుకొని అంతమంది పబ్లిక్ ముందు. ఇప్పుడు కూడా మద్యపాన ప్రియులపైన కడుపు కొట్టి 10 రూపాయలు పెంచారు కదా పవన్ సార్, మరి అడగాలి కదా మీరు, అడగరా? ఏం అడగరు. ఇప్పుడు అన్నీ మౌనమే, వినపడదు అస్సలు. సార్కి అస్సలు వినపడదు. ఎన్ని తప్పులున్నా ఏమున్నా కానీ మళ్ళీ మా బాబే కావాలి, బాబే రావాలి, బాబు పాలనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని మంచి పనులు చేసినా జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చదు నచ్చదు నచ్చదు, శాసనం రాసుకొని రానివ్వనని ఛాలెంజ్ చేస్తారు సార్. అక్కడ విజయవాడ గుడిలో ఒక భక్తుడి పైన దాడి చేశారు, మాట్లాడరే దాని గురించి ఏంటిదని. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కనుక జరిగి ఉంటే ఈ పాటికి అక్కడికి వెళ్ళి ధర్నా చేసి మెట్లు కడిగినా, కనకదుర్గమ్మ మెట్లు కడిగా. అంతకుముందు ఈ మధ్య ఇది కల్తిరెడ్డికి సంబంధించి జరిగినప్పుడు పోయి మెట్లు కడిగే కదా, ఇప్పుడు కదా కడగాల్సింది. భక్తులపైన దాడి చేస్తే కదా, దాడి చేసినప్పుడు తప్పు కదా దాడి చేయడం అనేది. ఏది ప్రశ్నించకుండా, ఏది మాట్లాడకుండా మళ్ళీ వార్నింగ్లు ఇస్తాం మనం. ప్రజలకు అన్ని క్లారిటీగా అర్థమైపోతూ ఉన్నాయి. మీరు ఏదో వైసీపీ కుట్రలు, ఎవరు మీ మీద కుట్రలు చేయాల్సిన పనే లేదు. మీ పాలన్నే మిమ్మల్ని ముంచుతుంది. అన్నీ ఆ భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. మీరు ఏవైతే అన్నారో, కోళ్ళని, జీవహింస అని, ఇట్లా గతంలో మద్యపానాలు కడుపు కొట్టామని ఇట్లా మాట్లాడావు, ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది కనిపిస్తూ ఉంది కదా. కర్మ ఫలితాలు అనేది అనుభవించక తప్పదు. సో మీరు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా ఈ కోళ్ల పందాలని, మీరు మాట్లాడిన మాటలు అని చెప్పి వీటన్నిటికి సంబంధించి మాట్లాడుతూ కోడే కూస్తూ ఉన్నారు. సంక్రాంతికి రోడ్లు అన్నారు, ఎక్కడ సార్ రోడ్లు అని అడుగుతూ ఉన్నారు. రోడ్డు మీద తిరిగితే ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, వసూలు చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలా 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 ఉన్నాయి ప్రజల సమస్యలు. సో ఇన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని దాచిపెట్టేస్తూ అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి పత్రికల పాలన చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన కాదు మీరు చేస్తున్నది.